పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే, అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాయిదాలను చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో రెడ్ల పట్ల అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పట్ల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు, పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఇయ్యాలటి దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే మేము రెడీగా ఉన్నాం చర్చకని చెప్తున్నా. మీరు 100 మంది రాన్రి, మేము ఒక్కలమే వస్తాం. ఓపికగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిపోతాం. ప్లేస్ టైం వేదికను మీరు నిర్ణయించారు. అంతేగాని ఆడలేక మధ్య లోడిందని మీకు చేతగాక ప్రజలని కన్విన్స్ చేసుకోలేక పక్క పార్టీలకు వెళ్ళొచ్చి నీ పార్టీలకు చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి, ఒక ఎమ్మెల్యే అంటాడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే, మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రేపు రాజీనామా చేసి పారేస్తా అంటాడు. ఇది నీ అడ్మినిస్ట్రేషన్. నువ్వు చేసిన కులగణన నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు. బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ. ఏది మీ సిద్ధాంతం? ఎటువైపోతుంది మీ పార్టీ? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా, మీరు దిగిపోతారా, మీరు ఆలోచించుకోండి. కానీ మీ చేతగానితనానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, మా మీద ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం. మీ 14 నెలల పాలన మీద, మీరు చేసిన పనుల మీద, మీ 14 నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు? రేపు రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు 180 పైసలు మేమే ఇస్తున్నాం, వచ్చిన పైసలు మొత్తం మా 3 జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? నువ్వు పోతున్న వనపర్తికి ఏమిస్తావు, అచ్చంపేటకి ఏమిస్తావు, ఆదిలాబాద్కి ఏమిస్తావు, మహబూబాబాద్కి ఏడికెళ్ళి ఇస్తావు? అంటే తెలంగాణకి వెళ్ళి పైసలు బాగా వస్తున్నాయి, మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు. ఈ పాడిందే పాడరా పాసు పనుల భాగవతమని పాడి పాడి ఓడి పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. నువ్వు ఏడవండాలని కోరుకుంటున్నావు, నీ ఇష్టం మరి. అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని, భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళందరూ ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికే పోతావు తప్ప కొత్తగా ఏముండదు. చివరికి ఒక మాట, కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ కేసులన్నా? నిన్ను లోపల పెట్టిన కేసులో ఏసీబీ లోపల పెట్టింది నిన్ను. ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుందన్నా? ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది. నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్నా? ఏసీబీ కేసు. ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా? భయపడుతున్నావా? ఈడీ వచ్చి కాయిదాలు కొంచెమైంది, నీ దగ్గర లేవా ఇంకో కాయిదాలు? ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏమన్నా స్టే ఉన్నదా? ఇన్వెస్టిగేషన్ కాయిదాలు ఈడీ కొంచెమైంది, కిషన్ రెడ్డిని ఇప్పిమను. కిషన్ రెడ్డి ఇప్పితే నువ్వెందుకు, నీ ఏసీబీ ఎందుకు? నిన్ను తీసుకుపోయిన రోజు ఏసీబీ వాళ్ళు ఎట్లా తీసుకుపోయారో మర్చిపోయినావా? మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి. అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని. ఇంకేం కావాలి సాక్ష్యం? ఇన్ని ఉంటే కూడా నువ్వు ఆయనను అరెస్ట్ చేయడం చేత కాదు. నీ పాలన నీకు చేతగాక, ప్రజలకు మేలు చేయడం నీకు చేతగాక నువ్వు వచ్చి మా మీద విరుచుకుపోవడం, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపోవడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ మీద, సిద్ధాంతం మీద
అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంటే బరాబరి చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకెవరు అడిగారు నిన్న, బహుశా పిసిసి అధ్యక్షుడే అనుకుంటా. 8 మందిని గెలిపిస్తే ఏం చేస్తుర్రు? మీరేం చేసిర్రు అంటున్నా. 2004 నుంచి 2014 దాకా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసిన రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పార్టీ అధికారంలో ఉంది. ఏదో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలేదని సన్నాయి నొక్కుతున్నావు కదా, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం అని ఎందుకు రాయలేదన్న ఆ రోజు? తెలుగులో రాయించనుంటి. యాడున్నావన్నా నువ్వు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 వచ్చిన రోజు దాంట్లో ఏం రాసిర్రు మీరు? ఫీజిబిలిటీ ఉంటే పెడతామని రాసిర్రు. ఫీజిబిలిటీ లేదు కాబట్టి పెట్టలేదు. అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీని విమర్శించే కంటే ముందు వీఆర్ సిన్సియర్. 8 మంది ఎంపీలం సిన్సియర్గా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సిన్సియర్గా ఉన్నాం. ఆఖరికి మీకు ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, మీకు ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీ, మీకు ఇచ్చిన ఎయిమ్స్, మీకు ఇచ్చిన జాతీయ రహదారులు, మీకు ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు రండి అని చెప్తూ ఇంకొకసారి వ్యక్తిగత దూషణలకు దిగితే ఖచ్చితంగా ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాను.